గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఇప్పటివరకు ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. సో దీనికి సంబంధించి మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. డిస్కషన్లో పాల్గొంటున్నారు జనసేన స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ బాబు పాలూరు గారు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. ఇక అదేవిధంగా వైసీపీ సీనియర్ నాయకులు మేడ సాంబశివరావు గారు ఉన్నారు. ఇక బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ బాబు గారు ఉన్నారు. ఇక కాకినాడ మాజీ మేయర్ సరోజ గారు కూడా మరి కాసేపట్లో మనకు లైవ్లో అందుబాటులో పోతుంది. ముందుగా ఒకసారి రఘునాథ్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. రఘునాథ్ బాబు గారు, చూసాం కదా మొత్తానికి కూటమి అయితే కట్టారు బీజేపీ, జనసేన, టీడీపీ. సో కూటమి కట్టినంత స్పీడ్గా ఈ సీట్ల పంపకంలో లేదనిపిస్తుంది. మనం చూస్తున్నాం 2-3 రోజులుగా చూస్తే ఎక్కడైతే డిక్లేర్ అయ్యాయో సీట్స్ డిక్లేర్ అయ్యాయి అక్కడంతా నిరసనలు తెలుపుతున్నారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఎలా చూస్తారు? మీ లక్ష్యం ఒకటి, ఖచ్చితంగా ఇక్కడ వైసీపీని ఓడించాలని చెప్పేసి మీరు కూటమి కట్టారు. కానీ కింది స్థాయిలో చూస్తే మాత్రం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏ రకంగా బీజేపీ చూస్తుంది దీనికి సంబంధించి రఘునాథ్ బాబు గారు? రాజేష్ గారు, ఇప్పుడు ఈ రకమైనటువంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఈ ఉండటం, అందులో కరెక్ట్ గా 1 నెల ముందు లాగా కూటమి కట్టినప్పుడు సహజంగా ఉంటాయి. అవి పెద్ద అసహజమేం కాదు. పైగా ఇలా కూటమి అవటం 2014లోనూ మేము కూటమిగానే చేసాం. మేము ముగ్గురు అయ్యారే. అంతకుముందు కూడా టీడీపీతో బీజేపీ 99 నుంచి కూడా ఇలా కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అప్పుడు కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ కి సహజంగా ఒక పార్టీలోనే ఆస్పిరెంట్స్ 2-3 ఉన్నప్పుడు వాళ్ళకి కొంత తేడాలు ఉంటాయి. సింగిల్ క్యాండిడేట్ ఉన్నప్పుడు వేరు విషయం, కానీ 2-3 కోరుకునేటప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అటువంటిది ఆ సీటు వేరే పార్టీకి ఇచ్చినప్పుడు సహజంగా ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే అప్పటి వరకు ఆ కాన్స్టిట్యూన్సీ నమ్ముకుని దాని మీద అహోరాత్రులు పనిచేసి కష్టపడి చేసిన వారికి కొంత హార్ట్ బర్నింగ్ ఉంటుంది. అది అన్ని కాబట్టి ఇది ఒక రకంగా కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్తే అట్లా. రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి సరోజ గారు, నా ఆడియో వినపడుతుందా? సరోజ గారు, సరోజ గారు వినిపిస్తుందండి. సరోజ గారు, మీరు నిన్న నిరసన తెలిపినట్లున్నారు, జనసేనలో ఉన్నారు. కానీ జనసేన నుంచి మనం మీకు టికెట్ ఆశించినట్లున్నారు, కానీ రాకపోవడం, అక్కడ పవన్ కళ్యాణ్ పైన, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ పైన కూడా మీరు ఆరోపణలు చేసినట్టున్నారు. అసలు ఏంటంటే ఆరోపణలు? ఎందుకు మీకు టికెట్ రాలేదు? ఎందుకు మీరు జనసేనలో ఉన్నారు, ఎందుకు ఆ స్థాయిగా విమర్శలు చేయాల్సి వచ్చింది? అందరికీ నమస్తే అండి. నమస్తే. నా పేరు సరోజ పోలస్పల్లి. నేను కాకినాడ ప్రథమ మేయర్ని. గత 5 సంవత్సరాలుగా జనసేన పార్టీలో చేరి వర్క్ చేస్తూ ఉన్నాను. 2019లో 2019 ఫిబ్రవరిలో నేను జనసేనలో జాయిన్ అవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఆ ఎలక్షన్ కూడా నేను టికెట్ ఆశించాను. నేను ఒక కాకినాడ ఫస్ట్ మేయర్ గా చేశాను. నేను బీసీ సెట్టిబల్ జిల్లాలకు చెందిన దాన్ని. తూర్పు పశ్చిమ గోదావరిలో అత్యధికంగా ఉన్న సెట్టిబల్ జిల్లాకి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి అప్పుడు నేను వెళ్ళడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారమ్మా, కాకినాడ అర్బన్ లోను రూరల్ లో కూడా ఉన్నారు, వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది, మీరు వర్క్ చేయండి, రాబోయే ఎలక్షన్ లో మీకు తప్పకుండా నేను సీట్ అలాట్ చేస్తానని చెప్పి నా చేతిలో చేసి మరి ప్రామిస్ చేయడం జరిగిందండి. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను వర్క్ చేయలేదు, పార్టీకి నేను వచ్చి గట్టిగా 1 నెల రోజులు కూడా అవ్వలేదు, నాకు అర్హత లేదు, నేను టికెట్ గట్టిగా అడిగే అర్హత నాకు లేదని చెప్పి భావించి సైలెంట్ గా నేను చెప్పండి. మ్యూట్ లో పెట్టుకోరా, ఎవరో మ్యూట్ లో ఉంచండి. ఓకే, మాట్లాడండి సరోజ గారు. గత 5 సంవత్సరాలుగా నేను పార్టీకి పనిచేస్తూ వివిధ హోదాల్లో, అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్ కమిటీలో మెంబర్ గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఒక మేయర్ గా వచ్చాను కాబట్టి నేను లోకల్ బాడీస్ సంబంధించే నేను వర్క్ చేయాలి అన్న విధానం కూడా ఉంది. కాబట్టి నేను లోకల్ బాడీస్ లో వర్క్ చేయమని చెప్పి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి నాకు పంపించడం జరిగింది. నేను అది కూడా వర్క్ చేశానండి. సురీకి సంబంధించి ఎలక్షన్ చూసుకోమని పంపించాను.
మీరు మ్యూట్లో పెట్టారా అండి? వైసీపీ లీడర్ అనుకుంటా, మ్యూట్లో పెట్టారా మీరు? ఒకసారి సాంబశివరావు గారు మీరు మ్యూట్లో పెట్టారా? నేను అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేద్దరు. సరోజ గారు ప్లీజ్ కంటిన్యూ. ఎప్పుడైతే నన్ను ఎలక్షన్ అక్కడికి పంపించారో అక్కడి నుంచి కూడా నన్ను ఆ పదవి నుంచి కూడా పంపించేయాలని వెనక ప్రయత్నాలు చేయడం జరిగిందండి. సరే నేను వచ్చేసాను. సరే తునికి సంబంధించి నేనైతే ఇప్పుడు కాకినాడ అర్బన్ రూరల్ అనుకున్నాను. తునికి సంబంధించి నన్ను వెనక్కి పంపించేస్తున్నారు, వచ్చేసాను. అప్పుడు కూడా అడిగాను, ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఇస్తారా, మీరు ఫుల్ పేజ్ ఇన్ఛార్జ్ గా ఇస్తారని అడిగాను. మీరు ఎలక్షన్ వరకు వర్క్ చేయండి అన్నారు. నేను ఎలక్షన్ వరకు వర్క్ చేసి వెనక్కి వచ్చేయలేనండి, నాకు ఒక బాధ్యత చెప్పండి అక్కడ అని చెప్పాను. లేదు అన్నారు, వెనక్కి వచ్చేసారండి. సరే అయిపోయింది. తర్వాత నాకు స్టేట్ సెక్రటరీగా అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో మంది, అంటే నేననేది జనసేన పార్టీలో ఒక మేయర్ గా జనసేన పార్టీలో ఒక మేయర్ గా వచ్చిన నాకు నాదెండ్ల మనోహర్ గారు ఒక మంత్రి హోదా చేసి వచ్చారు, కేబినెట్ హోదా చేసి వచ్చారు. తర్వాత కేబినెట్ హోదా చేసిన దాంట్లో నేనే ఉన్నాను పార్టీలో. అటువంటి నాకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయినా. అంటే ఒకటి సరోజ గారు ఒకటి, ఈ రోజు మీకు టికెట్ రాకపోవడానికి కారణం ప్రధానంగా నాదెండ్ల మనోహర్ అంటారా, లేక ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటారా? మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదా, నేను ఇన్నేళ్ళు పార్టీలో ఉన్నాను, మరి నాకు ఎందుకు ఇవ్వట్లేదు అనే దానిపైన? ప్రామిస్ చేసిన వ్యక్తికి తెలుసు కదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇస్తే మర్చిపోరు, ఒక మాట ఇస్తే దాని మీద నిలబడిపోతారని చెప్పి మాట్లాడుకుంటారు కదండి జనసేన పార్టీ నుంచి. నేను ప్రతిసారి కూడా ఆయనకి చెప్పే ప్రయత్నం చేశాను, ఆయన కన్వే చేసే ప్రయత్నం చేశాను. కానీ గట్టిగా పార్టీలో నేను 5 సంవత్సరాలుగా వర్క్ చేసిన, 5 సంవత్సరాలు 3 నెలలు అండి కరెక్ట్ గా వర్క్ చేశాను. ఈ వర్క్ చేసిన నేపథ్యంలో నన్ను ఒక్కసారి కూడా అంటే నేను జాయినింగ్ అప్పుడు మాట్లాడడము, తర్వాత ఇంకొకసారి బెంచ్ సర్కిల్ దగ్గర ఆఫీస్ ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి కూడా 1-to-1 కూర్చోలేదు ఆయన. 1-to-1 నాకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు ఆయన. కనీసం నా బాధ చెప్పుకునే అవకాశం, కాకినాడ రూరల్ లో నేను పడుతున్న ఇబ్బందులు, నేను వర్క్ చేస్తున్నానండి. నాదెండ్ల మనోహర్ లిటరల్ గా వచ్చి నన్ను కాకినాడ అర్బన్ గానీ రూరల్ గానీ వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ చెడుపలు కొట్టుకుంటా ఉన్నారు. అటువంటి నాయకులు నేను ఎక్కడ అడ్డొస్తానో, ఒక బీసీ మహిళగా, ఒక సెట్టిబలిజ సరోజ గారు జనసేనలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు పదే పదే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు నేను చెప్పక్కర్లేదండి, 21 సీట్లు మీరు అనౌన్స్ చేసుకున్న తర్వాత అందులో ఎన్ని మహిళలకు ఇచ్చారో ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది మహిళలకు ఎంత ప్రాధాన్యత ఉందో. వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో, మైక్లేన్ మీటింగ్ లో చెప్పారండి నాకు ఒకసారి, మహిళలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, వాళ్ళు రాజకీయంగా పనికిరారని చెప్పారు. నేను ఆ రోజు క్వశ్చన్ చేయవలసింది. ఈ రోజు నేను చాలా బాధపడతాను ఆ విషయంలో. నేను ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాను, నేను ఆ రోజున నేను ఎందుకు ఒక స్టెప్ వెనక్కి వేసానని ఈ రోజుకి నేను చాలా బాధపడతానండి. మహిళలు పని చేయనప్పుడు, ఒక ఇల్లు సమర్థవంతంగా స్టేజ్ మీద మైకుల్లో ఊదరగొడతారు కదండి, ఒక మహిళ అని చెప్పి మగువా ఆయన సినిమాల్లో పాటలు పెట్టుకుని అంతా కూడా యాక్టింగే, ఉత్త యాక్టింగేనా? మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా? కనీసం మిగతా పార్టీల్లో ఇచ్చినట్టుగా ఇవ్వకపోయినా కనీసం ఆ పర్సంటేజ్ లో ఇవ్వలేరా? మా మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన హర్ష వ్యక్తం చేసి నేను ఈ ఎలక్షన్ కి నా ఆచరణలో పెడతానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి మహిళలు ఎవరు కనపడలేదు ఆయనకి. సరే నేను 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను, నేను 5 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను అర్హురాలు కాదు అని కొంతమంది జనసైనికులు భావం. 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. అంటే అక్కడ సరోజ గారు ఒకటి ఏం చెప్తున్నారంటే, అక్కడ ప్రతి సీటు కూడా అక్కడ సర్వేలు చేసి ఎవరికి బాగుంది, ఎవరు బరిలో దింపితే గెలుస్తారు అనే దానిపైన చూసి వాళ్ళు టికెట్స్ కన్ఫర్మ్ చేస్తున్నట్లుంది కదా. సో మీరు మీ సర్వేలో మీరు మరి వెనకంజ ఉండొచ్చు కదా. నేను అనేది అదే చెప్తున్నానండి, నేను వద్దండి నాకు ఇవ్వద్దండి. కానీ మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళని అట్లీస్ట్ కన్సిడర్ చేయాలి కదా అంటున్నాను నేను. రైట్, ఒక్క నిమిషం బాబు. చాలా మంది ఉన్నారు, మహిళల్లో చాలా మంది ఉన్నారు. ఆ మహిళల్లో ఎవరు కూడా ఆ అవకాశం లేదా ఒకే ఒక్క మహిళకే అవకాశం ఉందా? అది నెల్లిమర్లలో ఇచ్చారు. ఆవిడ కూడా లాస్ట్ ఎలక్షన్ లో 7,000 ఓట్లు సాధించుకున్న మహిళ. అక్కడి నుంచి 7,000 ఓట్లు సాధించుకుని 3 సంవత్సరాల పాటు పార్టీకి దూరంగా ఉన్న మహిళకి 5 ఏళ్ళలో బాగా వచ్చినప్పుడు 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మేయర్ గా కంప్లీట్ చేసిన నాకు 5 ఏళ్ళు రాంగ్ వస్తుందండి. రైట్, ఒక్క నిమిషం. దీనికి సంబంధించి జనసేన స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ అతను ఉన్నారు, ఒకసారి బాబు గారు ఏం చెప్తారో. బాబు గారు చూశారు కదా, మరి పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు అసలు ఆయన చేసే పనులకు సంబంధం లేదు అనే విధంగా చెప్తుంది, మహిళలకు గౌరవం లేదని చెప్పేసి కూడా సరోజ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు?
సార్ గుడ్ మార్నింగ్ సార్. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. సిక్స్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. సరోజ గారు చెప్తున్న మాటలతో నేను విభేదిస్తున్నానండి. ఎందుకంటే ఆవిడ ఒక మహిళగా, ఆవిడ ఒక ఎమోషనల్ గా ఆవిడ ఏమైతే బాధపడుతున్నారో ఆ బాధకి నేను దగ్గరలో లేను కాబట్టి, ఆ కాకినాడ గురించి నాకు తెలియదు కాబట్టి ఆవిడ ఎంత వర్క్ చేశారో, ఆవిడకి ఎంత జనాదరణ ఉంది ఏంటనే విషయాలు నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ బట్ యాజ్ ఏ స్టేట్ ప్రోగ్రామ్ సెక్రటరీగా నేను కూడా 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాను. చాలా దగ్గరగా పార్టీ తాలూకా యాక్టివిటీస్ కానీ, పవన్ కళ్యాణ్ గారి తాలూకా రాజకీయ ప్రేరణ కానీ దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నానండి. జనసేన పార్టీలో ఎవరు చేరినప్పటికీ, అంటే యాజ్ ఏ అభిమానులుగా మేము పార్టీ కోసం పనిచేస్తాము. బట్ వేరే పార్టీల నుంచి వచ్చిన ఏ వ్యక్తులకైనా పార్టీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు ఏం ఆశించి వస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తారండి. వాళ్ళ నుంచి మేము ఏమీ ఆశించి రావడం లేదు, మేము జనసేన పార్టీ కోసం పనిచేద్దాం అనుకుంటున్నాం, ఈ సొసైటీలో పొలిటికల్ చేంజ్ కోసం అలాగే వ్యవస్థలో మార్పు కోసం మేము వస్తున్నాము అని చెప్పిన తర్వాతనే పార్టీలోకి తీసుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మేడం మీరు ఎన్నో ఎలిగేషన్స్ చేశారు, నేనేం మాట్లాడలేదు మధ్యలో, నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్. చెప్పండి మేడం, నేను చెప్పేది విన్నాక మీ తర్వాత మాట్లాడండి. మీరు మాట్లాడిన చాలా ఎలిగేషన్స్ చేశారు, నేను జనసేన పంచాయతీ పెట్టారా ఏంటి మాకు? అంటే రఫీ గారు అంటే జనసేన పంచాయతీ పెట్టారా ఏంటి పొద్దున్న? అందులో మీరు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీ లక్ష్యం వేరు కదా రఫీ గారు. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి అక్కడ? సార్ ఇప్పుడు టికెట్లు రాని వాళ్ళకి బాధ ఉంటది, అది డిబేట్ లో పెడితే ఎలాగా? అది కష్టపడ్డ వాళ్ళకు టికెట్ రాకపోతే ఎలా అనేది కదా చెప్పేది. మాట్లాడండి బాబు గారు. అందరికి పెడతారా? మాట్లాడండి బాబు గారు. 31 మంది మా పార్టీలో పనిచేసిన వాళ్ళు టికెట్లు పోయినాయి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఏంటి? ఇప్పుడు సరోజ గారు, రఫీ గారు దయచేసి ఒకటి, సరోజ గారు ఏం చెప్తున్నారంటే, సరే మాకు టికెట్ రాలేదు, కనీసం పార్టీ అధ్యక్షులుగా కూర్చోబెట్టి మాట్లాడాలి, నచ్చ చెప్పాలి కదా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో రాజేష్ గారు చెప్పండి. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం బాబు మాట్లాడండి. నేను కంప్లీట్ అయ్యాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి సార్. టైం లేదు, మాట్లాడండి. సో ఏంటంటే అలా సబ్జెక్ట్ పార్టీలోకి తీసుకుంటారండి. ఇది ఇష్యూ కాదా రఫీ గారు? ఇది ఇష్యూ కాదా? అంటే మీకు అనుకూలంగా ఉంటేనే సబ్జెక్టా? మీకు అనుకూలంగా ఉంటే సబ్జెక్టా? అంటే మీరు డిసైడ్ చేస్తారా నేను ఏ సబ్జెక్ట్ పెట్టాలని? కాదు, సబ్జెక్ట్ మీకు అనుకూలంగా పెట్టమంటావా సబ్జెక్ట్? నాకు అంటే టీడీపీకి అనుకూలంగా పెట్టమంటారా డిస్కషన్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది ఇష్యూ కాదా? మీరు డిస్కషన్ పెడితే అలాగా? అరే మళ్ళీ డిస్కషన్ అంటారు, ఇది ఇష్యూ కాదా? పర్లేదు మాట్లాడండి బాబు. కాకినాడ ఒకటే ఇష్యూ. అరే అందులో ఇది ఒక పాయింట్ అండి. పెట్టండి సార్, మీ ఇష్టం బాబు గారు. రైట్, రఫీ గారు ఒక విషయం చెప్పండి. అతను ఫీజు అయింది, మీరు ఇంత ముందు అన్నట్లు మీరంతా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. సరే సిద్ధాంతాలు పక్కకు పెట్టారో తెలియదు, మీరు ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలనుకున్నారు. కానీ ఈ రోజు ఏదైతే నేను ఇంతకుముందు అన్నట్లు పొత్తుల్లో ఉన్నంత స్పీడ్ మరి ఈ టికెట్ల పంపకంలో ఎందుకు లేదు? ఈ టికెట్ల పంపక విషయంలో ఎందుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి? మీ అధ్యక్షులైనా కూడా కూర్చొని మాట్లాడలేకపోయారా? ఇప్పుడు ముఖ్యంగా మన తిరుపతి విషయానికి వస్తే కూడా అక్కడ సుగుణమ్మ నేను చూసాం, కంటితాడ పెట్టింది. ఇట్లా ఉన్నారు కొందరు. ఇట్లా వీళ్ళందరూ కూడా నిరసన తెలిపితే రేపు మీ లక్ష్యం నెరవేరుతుందా రఫీ గారు? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇందాక రఘునాథ్ బాబు గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు బీజేపీలోనే సిట్టింగ్ 3 మంత్రులకి టికెట్లు ఇవ్వాల. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు అనేక కోణాలు ఆలోచించి పొత్తులు పెట్టుకుంటాయి. పొత్తులు పెట్టుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేస్తారు. చేసినప్పుడు అక్కడ పనిచేసిన వాళ్ళు హర్ట్ అవుతారు. ఆ హర్ట్ అయిన వాళ్ళకి పిలిచి మాట్లాడుతుంటారు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతా ఉంటారు. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఇవాళ ఈ ఎన్నికల్లోనే వచ్చినటువంటి అంశం కాదు. అది మ్యూట్ చేసి తగ్గండి సార్. ఎవరో వైసీపీ నాయకుడు కొంచెం మీరు ఎవరో కానీ నాకు అర్థం కావట్లేదండి. సాంబశివరావు గారు మీరు మ్యూట్ చేయండి దయచేసి. నేను మళ్ళీ మీకు ఇచ్చినప్పుడు మాట్లాడదాం. మాట్లాడండి రఫీ గారు. ఇప్పుడు ఒకే పార్టీలోనే ఒక స్థానానికి 2-3 కూడా పనిచేస్తా ఉంటారు. అక్కడ టికెట్ ఒకళ్ళకే వస్తుంది, మిగతా 2 అలుగుతారు, కొంతమంది పార్టీలు వదిలి వెళ్ళిపోతారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఎన్నికలోనే జరగలేదండి ఇది. 19లో జరిగింది, అంతకు ముందు 14లో జరిగింది, అంతకు ముందు అనేక ఎన్నికల్లో ఇలా సర్వసాధారణంగా నాకు రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఎంతో అనుభవం ఉంది. ప్రతిసారి
ఈ అసంతృప్తులు ఇవన్నీ ఉంటే అందరినీ సాటిస్ఫాక్షన్ చేయడం అనేది ఏ పార్టీ అధ్యక్షుడు కూడా సాధ్యం కాదు. అంటే ఇది ఇబ్బంది కాదా? నేను ఏమడుగుతున్నాను రఫీ గారు, కరెక్టే మీరు అన్నది, ప్రతి పార్టీలో అసంతృప్తులు ఉంటాయి. రేపు మీరు ఓట్లు చీలకుండా ఉండేందుకే జత కట్టామంటున్నారు కదా, ఇవన్నీ రేపు మీకు మైనస్ అయ్యే అవకాశం ఉండదా? ప్రజలు పార్టీ కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. వ్యక్తులుగా అసంతృప్తి చెందిన వాళ్ళతో కొంతమంది వెళ్తారు, మొత్తం పార్టీ అంతా వాళ్ళతో వెళ్ళదు. పార్టీ సానుభూతి పరులు ప్రజలు పార్టీ ఏ వ్యక్తిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి అనుకుంటారు, ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటారు, దాన్ని ఫాలో అవుతారు. కొంతమందికి టికెట్ రాని వాళ్ళు ఆ పార్టీ నుండి వెళ్ళిపోతారు, లేదా అసంతృప్తి మాట్లాడతారు. వాళ్ళతో ప్రజలందరూ ఉండరు, కొంత క్యాడర్ ఉంటుంది. కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉంటాయి, నేను కాదంటలేదు. టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, చరిత్రలో మనం చూసాం. కాబట్టి ఇలా వ్యక్తులకి సంబంధించినటువంటి నష్టాల్ని మనం డిబేట్ రూపంలో పెట్టలేము కదా. నేను అనేది అది కదా. ఇప్పుడు బీజేపీ ఉందండి, నా పాయింట్ ఏంటంటే స్థానాలకి వాళ్ళు అప్లికేషన్ పిలిచారు, కానీ వాళ్ళు పోటీ చేస్తుంది 10 స్థానాలే. మిగతా వాళ్ళందరూ డిసప్పాయింట్ అయి ఉన్నారు. అలా కాదన్నా, ఇది వ్యక్తికి జరిగిన నష్టం కాదన్నా. మీరు మాట్లాడండి, నేను మాట్లాడండి. ఒక తూర్పు పశ్చిమ గోదావరిలో హైయెస్ట్ మెజారిటీలో ఉన్న చెట్టుబల్లి జరిగిన నష్టం ఇది, మహిళా జాతికి జరిగిన నష్టం ఇది. నేను అది మాట్లాడుతున్నాను. నేను నాకు ఇవ్వలేదని నేను అనట్లేదు. నేను సరే నాకు ఇవ్వలేదు, మీద చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను నేను. దానికి చెప్పండి, వ్యక్తికి జరిగిన నష్టం కాదు ఇది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 175 మందికి అప్లికేషన్ పిలిచారు, 10 పోటీ చేస్తున్నారు. జనసేన 170 చోట్ల పనిచేశారు కార్యకర్తలు, నాయకులు. వాళ్ళు 21 సీట్లు పోటీ చేస్తా ఉన్నారు. మా పార్టీ వాళ్ళు 170 చోట్ల పార్టీ క్యాడర్ ఉంది, మా పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము 31 స్థానాలు వదులుకున్నాం. మా పార్టీలో కూడా అసంతృప్తి ఉంటుంది. ఇది సర్వసాధారణం. పొత్తులు పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీలు త్యాగాలు చేయవలసిందే లక్ష్యం కోసం. అంటే రఫీ గారు నేనేమంటున్నాను, రాలేదు, ఆమెకి టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఆ రోజున బాధపడ్డారు. అంటే రఫీ గారు ఒకటి ఏం చెప్తున్నారంటే, మీ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు అంటే, కనీసం మేము ఈ 5 ఏళ్లలో వైసీపీ పైన ఏ స్థాయిలో విమర్శలు చేయాలో ఆ స్థాయిలో విమర్శలు చేశాము, కానీ అలాంటి వాళ్ళకు టికెట్స్ మీరు ఇవ్వలేదు అనేది అంటున్నారు వీళ్ళు. అదిగా సార్, ఇప్పుడు 175 మందే పోటీ చేస్తారు, కానీ వైసీపీ మీద విమర్శలు చేసి దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి నానా బాధలు పడిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. వాళ్ళందరూ పోటీ చేయలేరు. ఇప్పుడు సుగుణమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది, బాధపడ్డాం. సుగుణమ్మకి టికెట్ ఇచ్చిన రోజు ఇంకోతను కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆ రోజున అక్కడ. మరి అతని బాధ ఆ రోజు గాలి కొట్టుకుపోయింది. ఇవాళ సుగుణమ్మ వంతు వచ్చింది, అక్కడ పొత్తులో ఆ సీటు పోయింది. మరి సుగుణమ్మకి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్సీలు ఉంటాయి, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటాయి, రాజ్యసభ మెంబర్లు ఉంటాయి, లేకపోతే బోర్డు చైర్మన్లు ఉంటాయి. ఎన్ని కూడా జరగాల. మరి 1000 మంది కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కాలేరు, ఎంపీలు కాలేరు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు అన్నది కరెక్టే. అలాంటప్పుడు మీరు ముందు అక్కడ టికెట్ సుగుణమ్మకు రాదనుకున్నప్పుడు మీకు ముందే మీ అధ్యక్షులు తెలిసి ఉండొచ్చు. సో పిలిచి మాట్లాడితే ఈ రోజు ఈ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు కదా, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అందులో చాలా మందికి టికెట్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడారా లేదా? సో అలా ఎందుకు చేయలేకపోయారని నేను అంటాను. నేను చెప్పేది ఏంటంటే, సుగుణమ్మ ఒక డాక్టరు, ఆమె ఒక మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీకి ఇన్ఛార్జి. పొత్తులు పెట్టుకుంటున్నారనే సంగతి సుగుణమ్మకి తెలుసు. కానీ సుగుణమ్మ ఏమనుకుంది, నాకే వస్తుందని అనుకుంది. ఆ సీటు జనసేనకు పోయింది. పొత్తుల్లో పోతని చెప్పి అనుకోవాలి కదా సుగుణమ్మ కూడా. కాబట్టి సుగుణమ్మ బాధని అర్థం చేసుకుంటారు, పిలిచి మాట్లాడతారు, అందులో ఏ సందేహం లేదు. సో ఇప్పుడు సుగుణమ్మకి టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు పార్టీలో పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ ఒకతను ఉన్నాడు కదా, సుగుణమ్మ భర్త కాంగ్రెస్ నుండి వచ్చాడు, అప్పటికే తెలుగుదేశం పార్టీలో నాయకుడు ఉన్నాడు. రమణ గారు వచ్చినప్పుడు అప్పుడు పార్టీ నాయకుడు ఉన్నాడు, అతను కాదని రమణకి ఇచ్చారు. రమణ గారు చనిపోయిన తర్వాత జరుగుతా ఉంటాయి. ఇప్పుడు సుగుణమ్మని కాదు,
సుగుణమ్మను కాదు అని చెప్పేసి మీరు జనసేన కేటాయించారు. వీళ్ళందరూ రేపు సహకరిస్తారా? వీళ్ళందరూ అక్కడ ఓట్లు వేస్తారా? నేను ఇందాకే చెప్పా, వ్యక్తులతో ఆధారపడి ఉండదు. పార్టీ అనేది అది ఒక పెద్ద ప్రవాహం. అధినాయకుడు చెప్పింది, పార్టీ నిర్ణయాల్ని క్యాడర్ దాన్ని ఫాలో చేస్తుంది. నాయకులతో కొంతమంది ఫాలో చేస్తారు, వాళ్ళందరూ కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించరు, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తాం? ఎన్ని జరుగుతా ఉంటే ఎన్నికల్లో ఈ పొత్తులు పెట్టుకున్నప్పుడు, పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా ఒక టికెట్కి ముగ్గురు ఆశించినప్పుడు, ఒకరికి ఇచ్చినప్పుడు మిగతా ఇద్దరు నాయకులు హర్ట్ అవుతారు. నేను అదే అంటున్నాను, ఇదంతా జరుగుతుంది మీ ఆశయం. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి టికెట్లు ఇవ్వాలా, ఆ ఎలీజా వెళ్ళి కాంగ్రెస్ లో చేరాడు, ఆర్డర్ వెళ్ళి కాంగ్రెస్ లో చేరాడు. కాబట్టి కొంతమంది వెళ్ళిపోతారు. దాని కాదంట్లా, కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, కొంతమంది వేరే పార్టీలో చేరతారు. ఇప్పుడు ఆ సంజీవ్ కుమార్ ఉన్నాడు, కర్నూలు ఎంపీ, ఆయనకి టికెట్ ఇవ్వలేదు, ఆయన వచ్చి తెలుగుదేశంలో చేరాడు, కానీ ఆయనకి కర్నూలు టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇప్పుడు ఈమెన్నది ఎవరు ఉండవల్లి శ్రీదేవి, ఆమె వైసీపీ నుంచి మా పార్టీలోకి వచ్చింది, ఆమెకు కూడా టికెట్ ఇవ్వలేదు, అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు, మరి ఆ పార్టీలోనే ఉంది. కొంతమంది రోడ్డు మీదకి వస్తారు, కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటారు, కొంతమంది కూడా ప్రతి ఎన్నికలో ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. రఫీ గారు ఒక్క నిమిషం. సాంబశివరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనిస్తారు, ఆ ప్రకారంగా అధినాయకుడు చెప్పిన దాన్ని ఫాలో చేస్తారు. రైట్. సాంబశివరావు గారు ఉన్నారా? ఓకే అండి. ఎలా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, సో ఇలాంటి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏంటి ఇది మీకు ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుందా? మీరు ఇంతకుముందు మీకు ఒక చిన్న విషయం చెబుతాను రాజేష్ గారు. పార్టీ లీడర్లు ఒక 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పార్టీ టికెట్ కోసం, కొన్ని పార్టీలలో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి పార్టీ టికెట్ లేదంటే హర్ట్ అవుతున్నారు. ఇది అసలు ప్రధాన కారణం. టికెట్ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టినారు, టికెట్ రాకముందు ఖర్చు పెట్టారు. సో పార్టీలు ఈ రకంగా అందరినీ వాడుకుంటున్నారు. వాళ్ళు టికెట్ లేదని హర్ట్ అవుతున్నారు. ఒక్కో రోజు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పార్టీ టికెట్ యాస్పిరెంట్ రోజుకు ₹1,00,000 ఖర్చు పెట్టాలి, 5 సంవత్సరాలు ఖర్చు పెట్టాలి, 4-5 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి టికెట్ లేదంటే హర్ట్ అవుతున్నారు. అంతకుముందు ఇక్కడ ఉండేది కాదు. ఏదో పార్టీ కార్యక్రమాలకు అప్పుడు భోజనాలు పెట్టాడు, వాడిని పిలిచి నీకు టికెట్ ఉందా లేదా, 2 గ్రూపులు పడిపోయి ఆ 2 గ్రూపులో గ్రూపు టికెట్ ఇచ్చాడు, పెద్ద నష్టపోయాడు. ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ఇది గొడవ జరుగుతుంది ఎక్కడైనా, ఏ పార్టీ అయినా. మరి వాళ్ళ తప్పు కాదు, పార్టీ నాయకత్వాలు వాళ్ళని అట్లా వాడుకుంటున్నారు. అది వాడుకొని వదిలేస్తున్నారా? రైట్, పర్లేదు. రఘునాథ్ బాబు గారు, ఒకటండి, ఇప్పుడు వైసీపీ ఒకటి చెప్తుంది, ఈ జరిగే ఎన్నికలు పెత్తందారులకు పేదలకు జరుగుతున్న ఎన్నికలు అనే విధంగా వాళ్ళు వర్ణిస్తున్నారు. రఘునాథ్ బాబు గారు, వైసీపీ నేతలు ఎవరి ఇదేంటి ఆలోచన ధోరణికి అదే వాళ్ళు వ్యూహాలు, వాళ్ళ మాటలు, వాళ్ళు ఎలా ప్రజల్ని చేరుకోవాలి, ఓటర్లని ఎలా వాళ్ళని అనుకూలం చేసుకోవాలి అనే దానిలో అలా మాట్లాడుకోవడం వాళ్ళ సైడ్ నుంచి అది రైటే ఉండొచ్చు. కానీ ఇది పెత్తందారులు అనే విషయం ఎక్కడ వస్తుందండి? ఇవాళ టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీలో కానీ పెత్తందారులు ఉన్నారా? ఒక్క వైసీపీలోనే పేదవాళ్ళు ఎంత ఉన్నారా? అది కరెక్టా? అది ఏమాత్రం ఇది కరెక్ట్ కాదు. అది ఏంటంటే రెచ్చగొట్టి ఆ రకంగా లబ్ధి పొందటానికి, లేకపోతే సొసైటీని అలా డివైడ్ చేయటానికి, ఆ రకంగా ఓట్లు వాళ్ళ మీద ద్వేషం పెంచి ఆ రకంగా చేయటానికి కొంత అటువంటి ప్రయత్నమే తప్పిస్తే ఇది అఫ్కోర్స్
ఇది పార్ట్ ఆఫ్ దేర్. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు, సరోజ గారు కొన్ని ఆరోపణలు చేశారు జనసేన పార్టీ పైన. సో మీతో పొత్తులో ఉంది, ఎట్లా చూస్తారు ఈ ఆరోపణలు? కరెక్టే అంటారా? అది జనసేన ఇప్పుడు ఎటు జనసేన ప్రతినిధి ఉన్నారు కదా బాబు, ఆయన దానికి సమాధానం చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఉంటాయి సహజంగా. వాళ్ళ అది చెప్పడానికి వేరు, వాస్తవం వచ్చేటప్పటికి వేరు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి చేసామనేది కాదు కదా, విన్నబిలిటీ ఒకటి కూడా చూడాలి కదా. అయితే సరోజ్ గారు మేయర్ చేశారు, స్ట్రాంగ్ బీసీ కులానికి చెందిన ఆమె, 5 ఏళ్ళు వెయిట్ చేసాం. ఆ పాయింట్లు ఆమెకు ఉన్నాయి, నేనేమి కాదని అంటలేదు. కానీ అట్ ద సేమ్ టైం పార్టీ అనేది అన్ని ఆలోచించే నిర్ణయం చేస్తుంది. ఒకళ్ళకి ఇచ్చినప్పుడు తప్పకుండా ఇంకొకళ్ళు బాధపడేది సహజం. అయితే అది బయట రాకుండా కొంత ఎవరు ఇలా హత్య అయ్యే ప్రమాదం ఉంది అనేది చూసి పెద్దవాళ్ళను పంపించి వాళ్ళని సమన్వయం చేసి, ఇది అందరు చేస్తూనే ఉంటారు. చేసినప్పటికీ కొన్ని చోట్ల ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఆయన్ని పోటీ ఆయన మరి ఇండిపెండెంట్ గా గెలవగలం అనేంత బలమైన వ్యక్తి ఆయన అని చంద్రబాబు గారు పిలిచి సరిచి పంపించారు కదా. కానీ ఒకటి నేనేమడుగుతానంటే రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు సరే పిలిచి మాట్లాడితే సరిపోయేది. ఇప్పుడు ఎవరైతే నిరసనలు వెళ్తున్నారు, ఈ రోజు రోడ్లపైకి వచ్చారో వీళ్ళందరూ కూడా రేపు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటున్నారు, రెబల్ గా వేస్తామంటున్నారు. సో నేను ఇంతకుముందు అన్నా మీ లక్ష్యం నెరవేరదు కదా. వాళ్ళు రెబల్ గా పోటీ చేస్తే మీరు ఏదైతే ఓటు చీలకుండా ఉండేందుకే మేము కూటమి కట్టాము అనేది ఏదైతే చెప్తున్నారా పవన్ కళ్యాణ్, ఈ రోజు ఆ రెబల్ గా వేస్తే మీ లక్ష్యం ఎక్కడ నెరవేరుతుంది? రాజేష్ గారు, ఇవన్నీ చిట్టుపట్ల టైప్. ఇవన్నీ నేను అనేది సరోజ్ గారిని ఇక్కడ నేను అవమానపరచలేదు దయచేసి. కానీ చాలా మంది అంటే మనం ఒక 100 మంది ఇండిపెండెంట్ గా ఎప్పుడైనా కానీ పోటీ చేసిన వాళ్ళని చూస్తే 2 గెలుస్తారు, లేదా ఇంకొక 4-5 డిపాజిట్లు వస్తాయి. మిగిలిన 95 మందికి ఒకసారి నాకు బాగా గుర్తు, ఇక్కడ తాడికొండలో ప్రసాద్ అని సిట్టింగ్ ఎమ్మెల్యే, కమ్యూనిస్టులో చాలా నిబద్ధతకుంటారు, పార్టీ ఏం చేస్తే అది చేస్తారు. అటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాద్ ఆయన పోటీ చేస్తే ఆయన 100 ఓట్లు వచ్చినాయి. 100 సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగా పోటీ చేస్తే. అందుకని ఏంటంటే ఇవన్నీ అదేంటి అంత బాధలు ఉంటాయి, నేనేం కాదని అంటలేదు. వాళ్ళని గోదావరిలో మళ్ళీ ఎమ్మెల్సీలు ఉంటాయి, లేకపోతే స్థానిక సంస్థలు ఉంటాయి, ఎంపీలు సభ ఉంటాయి, ఎక్కడతో అడ్జస్ట్ చేసుకునే ఆలోచన చేసుకోవాలి. కానీ ఒకటి సరోజ గారు, మీరు ఒకటి అంటే మీరు ఏమైనా తొందరపడ్డారా అనిపిస్తుంది. ఎందుకంటే సరే పవన్ కళ్యాణ్ గారు కలిసి సరే రేపు మనం గెలిచిన తర్వాత మీకు ఏదో పదవులు వస్తాయి అని చెప్పే అవకాశం ఉంటుంది కదా. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదా? లేక కలవకుండా చేశారు ఎవరన్నా కొందరు? మీరన్నారు ఒక కోటరిగా ఏర్పడుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ చుట్టూ అనేది, నిజంగా పరిస్థితి ఉంది అక్కడ? 100% అండి. అక్కడ ఏం దాంట్లో భద్రత ఉంటదండి, ఎక్కడ దగ్గరికి వెళ్ళడానికి ఉండదండి, ఎక్కడ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఉండదు, ఆయన కనుసంధంలో కూడా కనిపించడానికి ఉండదు. మేము బయటికి వెళ్తే ఒక అపాయింట్మెంట్ ఉంటే తప్ప గేట్ లోంచి లోపలికి వెళ్లే పరిస్థితి ఉండదు. ఒక ఎక్స్మేయర్గా కానివ్వండి, ఒక రాష్ట్ర కార్యదర్శిగా కానివ్వండి, గేట్లు పట్టుకుని వేలాడాలి అక్కడ. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు. ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ అని ఒక సంస్థ లోపల నడుస్తూ ఉంటది, వాళ్ళందరి దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. మేము ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలి. మేము ఫోన్ వరకు చేస్తాం కానీ అక్కడి నుంచి రిప్లై రాదు. ఒక కాల్ వస్తుందండి, మీరు సంప్రదించారు కదా, ఏంటి మీ ప్రాబ్లం అంటారండి. నేను ఇది చెప్పడానికి ప్రయత్నిస్తాను, చెప్తాను నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నేను ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను, ఆయన చెప్పాలనుకుంటున్నాను. ఇదివరకు కూడా చాలా గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయండి, చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే లేదు, మీకు ఛాన్స్ లేదు. తిరిగి తర్వాత కొన్నిసార్లు ఇలాగే కంటిన్యూ చేస్తే మాకు రిప్లై కూడా ఉండదు అక్కడి నుంచి. నేను చెప్తున్నాను, హార్డ్లీ 5 సంవత్సరాల్లో నేను ఆయనతో మాట్లాడింది 2 సార్లు, నేను పర్సనల్ గా మాట్లాడింది. ఆ తర్వాత 2 సార్లు వారాహి యాత్ర వచ్చిన తర్వాత మీడియా టీమ్ కోఆర్డినేటర్ గా వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అందరూ ఇంకోండి తమ్ముడు బాబు ఉన్నారు కూడా, అందరూ ఎవరైతే కంపెనీలో వర్క్ చేశారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. అంతే, అంతవరకే.
అంతకు మించి మా వ్యూస్ తీసుకోవడం కానీ మీరు చూసుకుంటే విస్తృత స్థాయి సమావేశాలను పెట్టుకుంటారు. ఆ సమావేశాల్లో కూడా ఆయన వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతారే తప్ప ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక్క వ్యూ కూడా తీసుకోరు. అది విస్తృత స్థాయి సమావేశం ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఏంటంటే ఒక కార్పొరేట్ సెక్టర్ లాగా చూడండి, కార్పొరేట్ సెక్టర్ లో బాస్ వచ్చి చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతాడు కదా అక్కడి నుంచి. మీ ఆ వ్యూస్ తీసుకోవడానికి కూడా ఎలా ఉంటాడు, ఆ కింద ఆ వ్యూస్ తీసుకునేది ఈ నారాయణ మనోహర్ అని కోవట్. ఈ కోవట్ అని ఎందుకు అంటున్నానంటే కంప్లీట్ గా మా లాంటి నియోజకవర్గాల్లో జనసేన బలంగా పనిచేసే నియోజకవర్గాల్లో ఒక పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్ కానీ లేకుండా చేసిన వ్యక్తి. ఒక స్పీకర్ హోదాలో చేసి వచ్చి పార్టీ పాలసీ మేకింగ్ ఎలా ఉంటది, పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఎలక్షన్ కి వెళ్తే రేపు మన బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటది అని పక్కాగా తెలుసున్న వ్యక్తి ఎందుకని ప్రతి నియోజకవర్గంలో చేసి వేయలేకపోయారు? ఇది నేనన్న మాట కాదు. తాడేపల్లిగూడెం మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారండి, మా పార్టీకి పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేదు, 40 years అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీతో మేము కలిసి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తాము, కొన్ని త్యాగాలు చేయాలని చెప్పి మాకు ముందు చెప్తే మేము చేస్తాము, తప్పకుండా త్యాగం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవికి త్యాగం చేస్తున్నప్పుడు మేము ఎమ్మెల్యే పదవికి త్యాగాలు చేసిన తర్వాత 21 తర్వాత సరోజ గారు ఇదే పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్ లో కూడా చెప్పారు, కొన్ని త్యాగాలు తప్పదు, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పదు, పార్టీ క్యాడరు ఆలోచించండి, సమన్వయంతో మనం ఉండండి, ఎవరు మనం బరిలో నింపినా కూడా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పారు కదా పదే పదే. ఇప్పుడు మీరు ఈ రకంగా నేను త్యాగానికి రెడీ అయ్యానండి, నాకు టికెట్ లేదు అనుకుని త్యాగానికి రెడీ అయ్యాను నేను అందుకే కదా నెల రోజుల నుంచి మాట్లాడలేదు కదా, టికెట్ అనౌన్స్ కాకినాడ రూరల్ అనౌన్స్ చేసి నెల పైన అయ్యింది, నేను మాట్లాడలేదండి. కనీసం అక్కడ ఉన్న క్యాండిడేట్ ఒక్కసారి కూడా ఫోన్ చేసి నాకు వర్క్ చేయండి రెండమ్మా కాల్ చేయలేకపోయారు. అంత అసమర్థతగా ఉన్న క్యాండిడేట్ తోటి నేను ఎందుకు వర్క్ చేస్తాను? నేను కనీసం అందరింటికి టీడీపీలో ఉన్న డిప్యూటీ మేయర్ ఇంటికి కూడా వెళ్ళి రిక్వెస్ట్ తీసుకుని రండి అని చెప్పి వ్యక్తి నా దగ్గరికి ఎందుకు ఒక ఫోన్ కూడా చేయలేకపోయారు? అంటే నేను చెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన దాన్ని చిన్న చూపు పార్టీలో ఉన్నది చుట్టూ పాప పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నాను. ఆయన పార్టీలో ఆ పార్షాలిటీ ఉందంటారా? ఒకటండి సరోజ గారు, మీరు అన్నట్లు పార్టీలో ఆ పార్షాలిటీ ఉందా? శెట్టి బలిజ ఇలాంటి వాళ్ళకు ఈ రకంగా ఉండాలి, వీళ్ళతో అలాంటి పరిస్థితి ఉందా అక్కడ పార్టీలో? అసలు మమ్మల్ని పురుగులు చూసినట్టు చూస్తారండి పార్టీ ఆఫీస్ లో. మేము లేడీస్ ని అలాగే చూస్తారు, శెట్టి బలిజని అలాగే చూస్తారు. మొత్తం తూర్పు గోదావరిలో, మా పశ్చిమ గోదావరిలో కూడా ఏమో అంట, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరిలో శెట్టి బలిజ నాయకులు అంటే ఓన్లీ ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ గారు, రెండు నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో. కనీసం ఆయనకి టికెట్ కానీ టికెట్ ఇచ్చుంటే ఈ రోజు నన్ను క్వశ్చన్ చేయండి, అక్కడ శెట్టి బలిజకి ఇచ్చాం కదా, లేదా ఇంకొక ఇంతమంది మహిళలకు ఇచ్చాం కదా, వీరికి అసంతృప్తితో ఈరోజు క్వశ్చన్ చేయండి. మీరు వాటికి ఆన్సర్ చేసి చెప్పండి. ఇంతమంది బీసీలకు ఇచ్చామని చెప్పుకోండి. నర్సాపురం ఒకటి ఇచ్చారు, కొనసాల రామకృష్ణ గారు అక్కడ అనకాపల్లిలో ఒకటి ఇచ్చారు. కొనసాల రామకృష్ణ గారు ఎవరండి? బయట నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పార్టీకి కష్టపడ్డారా? ఆయన ఎందుకు టికెట్ ఇచ్చినట్టు? విశాఖ జిల్లాలో కష్టపడి పనిచేసిన వాళ్ళు లేరా? తోమూరు బొడ్డేపల్లి రఘు బీసీ అక్కడ కష్టపడి అక్కడ ఎందుకు ఇవ్వలేదు? కష్టపడి వర్క్ చేసి అది డబ్బులు. సరోజ గారు మరొక ఆరోపణ, ఇప్పుడు అదే మహేష్ కూడా అదే ఆరోపణ చేశారు, పోతుల మహేష్ కూడా. అక్కడ మీ దగ్గర ఉందా 30 కోట్లు ఉన్నాయా, లేక 300 కోట్లు ఉన్నాయా, డబ్బు ఉందా మీ దగ్గర చూపించండి అని చెప్పేసి అన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా అదే అలాంటి పరిస్థితి ఉందా? వాస్తవేనది మహేష్ చేసిన ఆరోపణ కూడా? అవునండి, డబ్బులు చూపించమంటున్నారు, డబ్బులు చూపించమని చెప్పేసి అంటున్నారు. దానికి కూడా మేము రెడీ అని చెప్పాను. కాకినాడకి డిసెంబర్ 28వ తారీఖు కాకినాడకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు అందరితో మాట్లాడుతూ నా ప్రొఫైల్ అడిగి తీసుకున్నారు. కాకినాడ మేయర్ గా చేశారు, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్న వ్యక్తి అన్నారు. తెల్లవారు లెగిస్తే కాకినాడ తూర్పుగోదావరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద విపరీతమైన విమర్శలు చేసేటువంటి వ్యక్తి, నీ మీద కొట్టి ఓడిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎందుకు తోక ముడుచుకొని అక్కడ టీడీపీకి ఇవ్వాల్సి వచ్చింది? అంటే అంత ఆరోపణలు చేసి జనసేన క్యాండిడేట్ నిలబెట్టలేకపోయారా? ఒక మహిళగా నిలబెట్టచ్చు కదా. నా క్యాపబిలిటీ నేను ప్రూవ్ చేసుకుంటాను కదా. అక్కడ వర్క్ చేస్తున్నాను, 300 కోట్ల పైగా అభివృద్ధి నేను చేస్తున్నాను కదా. అక్కడ మహిళలతో నేను అందరూ మమేకం అయి ఉన్నాను కదా. సరోజ గారు ఇప్పుడు మీరు పార్టీకి రాజీనామా చేశారు ఒకటి, నెక్స్ట్ మీరు ఏ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు? వైసీపీలో జాయిన్ అయిపోతున్నారా? ఏంటి మీ కార్యాచరణ? యాక్చువల్ గా అయితే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నానండి. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నాను.
మరి పెద్దలు రఘునాథ్ గారు చెప్పినట్టుగా 100 ఓట్లు వచ్చినా ఏమొచ్చినా అది మైనస్ అభ్యర్థి అన్న విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైతే జనసేనకు ఉన్నారో, జనసేనకి రెబల్ గా వేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ క్యాండిడేట్ కి -100. వాళ్ళకి ఒక్క టికెట్ పోయినా కూడా, ఒక్క ఓటు పోయినా కూడా ఇప్పుడు అదే మైనస్. నేను ఆ విషయం గురించి పక్కన పెడితే ఇండిపెండెంట్ గా, ఎందుకంటే ఆల్రెడీ నేను కోర్టు ఖర్చు పెట్టుకున్న పార్టీలో నేను 5 సంవత్సరాల నుంచి పనిచేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇచ్చిన అసైన్మెంట్స్ అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా నా కుటుంబంతో పాటు వెళ్ళి అక్కడ 6 రోజులు 10 రోజులు ఉండి నేను కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఇక్కడ కాకినాడలో ఏ కార్యక్రమం జరిగినా నేను అదే విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. నేను వారాహి యాత్ర అంతా కూడా కత్తిపూడి దగ్గర నుంచి ఇక్కడ రాజోల వరకు కూడా నేను అలాగే ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. నేను వెనకాల ప్రతి చోట వెనకాడకుండా, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ రూపాయి అడగకుండా నా వాటర్ బాటిల్ నేను కొనుక్కుంటూ మిగతా వాళ్ళకి నేను చేసుకుంటూ వచ్చానండి. నేను అంత ఖర్చు పెట్టుకున్నా నేను మళ్ళీ ఇండిపెండెంట్ కి వెళ్ళి ఇంకొక 4-5 కోట్లు తగిలేసుకోవడం అనేది నాకు సబబుగా అనిపించలేదు. నేను ఎప్పుడు కూడా నా జాతికి, నా సెట్టిబరి జాతికి ఎక్కడైతే న్యాయం జరిగిందో, సముచిత స్థానం ఉందో, మహిళలకి ఎక్కడ సముచిత స్థానం ఉందో చూసుకుని నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి నేను కష్టపడి పనిచేస్తాను. ఎక్కడైతే అన్యాయం చేశారో అటువంటి జనసేన పార్టీని ఓడించే దిశగా నేను ఖచ్చితంగా కష్టపడతాను. సో అట్లా అంటే మీరు ఇప్పుడు ఈ 3 పార్టీలు కూటమి కట్టారు, నెక్స్ట్ ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్న దాని ప్రకారంగా. సో త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతారేమో. నేను ఇంకా ఆ విధంగా ఆలోచించలేదండి. నా కార్యాచరణ నేను ఇంకా ఆ విధంగా అక్కడి వరకు వెళ్ళలేదు. ప్రస్తుతం అయితే నాకు బాధ భరించలేక మరి నేను అక్కడ వేదనకు గురయ్యి 2 రోజుల క్రితం ఆయన పెట్టిన మీటింగ్ లో వీర మహిళల మీటింగ్ పెట్టారండి జనసేన పార్టీ ఆఫీస్ లో. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎప్పుడు కూడా నాకు ఒక చైర్ కూడా ఏమి ఇవ్వరు. అక్కడికి వెళ్తే నేను నుంచునే ఉంటాను. మీరు చాలా మీటింగ్స్ చూసుకుని ఉంటారు. మీకు అవసరమైతే నేను క్లిప్పింగ్స్ కూడా పంపిస్తాను. నాయకులు కూర్చుని ఉంటారండి, మహిళలకు కుర్చీలు కూడా ఉండవండి. ఆ వెనకాల ఎవరో వస్తే నేను 45 మంది వీర మహిళలను పిలిస్తే 20 మంది మాత్రమే అటెండ్ అయ్యారండి మొన్న మీటింగ్ కి. అంటే మహిళలు ఎంత వరకు డిసప్పాయింట్ అయిపోయారని ఆలోచించండి. ఆ 20 మంది అంటే మహిళలు లేరు కాబట్టి ఆ రోజు బయటికి కేకే వచ్చి లోపలికి కూడా తీసుకెళ్ళారు. ప్రెసిడెంట్ గారు మీటింగ్ స్టార్ట్ చేస్తే ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. కానీ ఆ రోజు మహిళలు తక్కువ ఉన్నారు. నేను వచ్చేటప్పటికి సీట్ కూడా గబగబా కుర్చీ తీసుకొచ్చి వేశారు. నేను కూర్చొని మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేశారు. నేను ఏడ్చి వచ్చేసానండి పార్టీ ఆఫీస్ నుంచి బయటికి. బాబు పాలూరు గారు ఏం చెప్తారు? ఇదంతా కూడా పార్టీని ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నారు. జనసేనని ఖచ్చితంగా ఓడించేందుకే నేను అక్కడ కృషి చేస్తాను, ప్రయత్నం చేస్తాను, సెట్టిబల ఎక్కడైతే ప్రాధాన్యత ఉందో ఆ పార్టీలో జాయిన్ అవుతాను అనే విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కదా ఇట్లా కామెంట్ చేస్తే? అలాగే లేదండి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా తప్పుపడడానికి లేదండి. కానీ ఒక విషయంలో తప్పుపడ్డారు. 2019లో చాలా అతి సామాన్యులకు కూడా టికెట్లు ఇచ్చారు ఆయన. ఎందుకంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నతో కూడా రాజకీయం చేపిస్తానని చెప్పి సామాన్యులు కూడా నేను చట్టసభలు తీసుకెళ్తానని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో 2019లో అది ఆచరించి చూపించారు. ఆ 2019 తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా అండ్ అక్కడ సోషల్ గా కొంచెం వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా టికెట్ ఆశించడం అనేది సహజంగా జరిగింది. ఇప్పుడు నేను కూడా 4-5 నియోజకవర్గాల్లో మా విజయనగరం జిల్లాలో నేను కష్టపడి తిరిగాను. అండ్ కొన్ని ఒక 2 నియోజకవర్గాల్లో కనీసం ఎక్కడైనా అవకాశం వస్తుందేమో ఇండిపెండెంట్ గా మనం వెళ్తే కనుక, సింగిల్ గా వెళ్తే అని అనుకున్నాం. బట్ పొత్తున వెళ్ళినప్పుడు ఏంటంటే ఈక్వేషన్స్ మారిపోతాయి సార్. ఇప్పుడు 3 పార్టీలు ఒక దగ్గరికి చేరినప్పుడు కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అండ్ దట్టు మాలాంటి ఆవిడే చెప్తున్నారు సంస్థాగతంగా నిర్మాణం జరగలేదని చెప్పి. సంస్థాగతంగా నిర్మాణం జరగలేదంటే అది పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే నాదెళ్ల మనోహర్ గారినో తప్పడం కాదు. అది ఆ తప్పు మన మీద కూడా ఉంది. యాజ్ ఎ లీడర్ మనం సంస్థాగతంగా నిర్మాణం చేసి పార్టీ ఆఫీస్కి ఇస్తే ఎందుకు వద్దంటారు? అది మనం చేయలేకపోయాం. ఆ విషయంలో మనం కూడా ఫెయిల్ అయ్యాం. ఆ సంస్థాగతంగా నిర్మాణం లేదు కాబట్టి ఈ రోజు టీడీపీతోని బీజేపీతోని అలయన్స్ లో వెళ్లాల్సి వస్తుంది. తక్కువ సీట్లు పరిమితం కావాల్సి వచ్చింది. 21 సీట్లు తీసుకొని అందులో అన్ని సామాజిక సమీకరణాలు చూసుకొని లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ ఇవన్నీ చూసుకోవాలనుకుంటే ఎలా అవుతుంది? మనం తీసుకున్న టికెట్లే లిమిటెడ్ టికెట్స్. ఆయన ముందే చెప్పారు, ఆయన ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, మనం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలి. 2024లో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే తప్పనిసరిగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో నా నిర్ణయానికి కట్టుబడి ఉండండి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ స్పష్టంగా చెప్పినప్పుడే మాకు అర్థమైంది పొత్తని ఎప్పుడైతే అన్నారో అప్పుడే మాకు ఎక్కడెక్కడ ఏ సీట్లు కోల్పోతామో, ఎక్కడెక్కడ ఎలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుంది అని చెప్పి మేము మెంటలీ ప్రిపేర్ అయ్యాం. సో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2-3 పోటీదారులు ఉండేవారండి జనసేన పార్టీ నుంచి. నేనంటే నేను అని చెప్పి
కానీ అక్కడ సామాజిక అలాగే రాజకీయ పరిస్థితులు పరిణామాలను బట్టి నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. 21 సీట్లలో ఫస్ట్ సీటు నెల్లిమర్ల లోకం మాధవి గారి సీటు ఫస్ట్ ప్రకటించారండి. అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. అలాగే కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని త్యాగాలు అనేటప్పుడు చాలా మంది చేయాల్సి వస్తుంది. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు స్టేట్ మొత్తం ఇండియా మొత్తం మీద ఆయన పాపులారిటీ సంపాదించుకున్నారు. వైసీపీని వ్యతిరేకించో లేకపోతే ఆయన తాలూకా వ్యక్తిగతంగా ఒక ఇమేజ్ ని బట్టు. అలాంటి వ్యక్తికే ఈ రోజు టికెట్ ఉందో లేదో తెలియదు. అలాగే గంటా శ్రీనివాసరావు గారికి ఈ రోజు వరకు టికెట్ అనౌన్స్ చేయలేదు. బండా సత్యనారాయణ గారు రాజకీయ వద్దన్నారు, ఆయన టికెట్ లేదు. అశోక్ గజపతిరాజు గారు విజయనగరం జిల్లాలో కాదు ఉత్తరాంధ్రకి ఒక పెద్ద దిక్కు రాజకీయంగా. చాలా సీనియర్ లేదు టికెట్స్. అంటే సార్ ఇప్పుడు కొన్ని విషయాలు వచ్చినప్పుడు త్యాగాలు చేయక తప్పదు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే ఈ కూటమి విజయం కోసం మనందరం కూడా ఏకముక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కొంతమంది అసంతృప్తి ఉంటుంది, వాళ్ళని మేము వ్యతిరేకించము. ఎందుకంటే వాళ్ళకి అసంతృప్తి ఉన్నప్పుడు ఈ రోజు సరోజా గారు సెట్టిబడి అని నాకు ఈ రోజు తెలుస్తుందండి. జనసేన పార్టీలో ఎప్పుడు కూడా కులాల గురించి కానీ మతాల గురించి కానీ ప్రస్తావన రాదు. ఒకవేళ వాళ్ళు ఇండివిజువల్ గా మాట్లాడుకునేటప్పుడు కులాల గురించి తెలుసుకుంటారేమో కానీ ఈ రోజు వరకు కూడా నాకు ఆవిడ సెట్టిబల్స్ అని తెలియదు. ఈ రోజు నాకు తెలుస్తుంది సెట్టిబల్స్ అని చెప్పి. బట్ ఒకటి మేడం, ఈ రోజు వరకు మీరు సెట్టిబల్స్ అని చెప్పి ఎక్కడ క్యాస్ట్ కార్డు వాడలేదు. బట్ ఇప్పుడు మీరు సెట్టిబల్స్కి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడడం మాత్రం తప్పు. ఒకవేళ మీకు ఏమైనా అన్యాయం జరిగింది పర్సనల్ అంటే అది మీరు మాట్లాడుకోవచ్చు కానీ బట్ మిగతా విషయాలు కులాలు కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం అనేది చాలా పెద్ద తప్పు. ఈ రోజు రాష్ట్రం కోసం ఒక యజ్ఞంలాగా యుద్ధం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం అండి, జగన్మోహన్ రెడ్డి నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి మన పార్టీలో ఉన్న దౌర్భాగ్యం అదేనండి. మన పార్టీలో ఉన్న దౌర్భాగ్యం అదే. కనీసం కుల మతాల ప్రస్తావన ఉండదు. కానీ ఆయన చుట్టూ ఉండేది ఎవరో మీరు చెప్పండి. ఆయన చుట్టూ ఉన్న కులం ఎవరో చెప్పండి. అందరూ ఉన్నారు కదా. బొమ్మిడి నాయకర్ ఎవరమ్మా? బొమ్మిడి నాయకర్ ఎవరు? బొమ్మిడి నాయకర్ ఆయన పక్కన తిరగరు. ఆయన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్. కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? హరిప్రసాద్ ఎవరు? ఇప్పుడు కేవలం మన పార్టీ గురించి మన పార్టీ విషయాలు ఇక్కడ మాట్లాడడానికి ఇక్కడ అవకాశం. రాజేష్ గారు మేము ఉన్నామా డిబేట్ లో? మేము ఉన్నామా కాదు? ఇది జనసేన సంబంధించినటువంటి డిబేట్ అయినా వాళ్ళిద్దరికైనా అంటే ఒకటి రఫీ గారు కూడా మీరు అలాగే సార్ ఒక్క నిమిషం సార్ రాజేష్ గారు, రఫీ గారు ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అండి. మేము మీ మిత్రపక్షం మాట్లాడుకోండి సార్, మాట్లాడుకోండి. వినండి కోపి లేకపోతే ఎలాగా వినండి. మీరు మిత్రపక్షంగా ఉన్నారు, కొంచెం వినండి. మీకు డామేజ్ కాకుండా ఉండేది గురించి మొత్తం ఇది ఓన్లీ ఒక కాకినాడ కాదండి ఇష్యూ. ఇప్పుడు నేను ఏమడుతున్నా మహిళగా మీరు ఒక్క నిమిషం కేటాయించలేరా మీ మిత్రపక్షం కోసం? టాపిక్ మారుస్తున్నాను కదా, ఎందుకు మీరు గాబర్ అవుతున్నారు? ఒకటే కాకినాడ రూరల్ సెట్ పనిచి ఇదే మాట్లాడుతూ ఉంటే ఏంటి డిబేట్ ఇది? రఫీ గారు చెప్పేది మీలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు పార్టీకి నష్టం అవుతుంది. మీకెందుకంటే మిత్రపక్షం మీరు ఉన్నారు కదా, మీకు కూడా డ్యామేజ్ కదా. రేపు ఈ సరోజ గారు ఈ రకమైన ఆరోపణలు చేస్తే మీకు కూడా డ్యామేజ్ కదా. ఆమెని ఆయన్ని మాట్లాడించుకోవడం మా ముగ్గురిని ఎందుకు మేము ప్రేక్షకుల్లా కూర్చొని ఉంటాం ఈ డిబేట్ లో? మీరు కాదు ఒకటి రఫీ గారు, ఇది ఒక చెప్పేదినండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది కదా, మహిళలకు ప్రాధాన్యత లేదు జనసేన అనేది. ఇది మీకు కూడా డ్యామేజే కదా, మిత్రపక్షంగా ఉన్నారు కదా మీరు కూడా. మా పార్టీ ఏముందండి, ఆమెతో మాట్లాడించుకోండి, లేదా ఇద్దరితో మాట్లాడించుకోండి. మీరు కూడా బాధ్యులే. టీడీపీ కూడా రాజేష్ గారు ఆమెతో బాగా మాట్లాడించుకోండి, లేదా ఆయనతో వివరణ తీసుకోండి. ఎందుకు మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు దీంట్లో? ఇందులో మీరు కూడా టీడీపీ కూడా బాధ్యత అంటున్నారు కదా. ఈ రోజు టికెట్ రాకపోవడానికి కారణం టీడీపీ కూడా ఒక కారణం అని చెప్తున్నారు కదా సరోజ గారు. అయితే ఏం చేయాలి మీరు చెప్పండి ఇప్పుడు? చెప్పేది వింటే కూర్చోవాలా ఏంటి మేము?
ఒకసారి అందరినీ మహిళలు అంటే మీరు అంత చిన్న చూపా రఫీ గారు? నాకు అర్థం కాదు. మాట్లాడించుకోండి. నేను వద్దన్నావా? మీ ఇష్టం. రాజేష్ గారు వాళ్ళిద్దరితోనే మాట్లాడించుకోండి. ఏంటి అంటే ఒక చదివిన సీట్లు ఇచ్చుంటే, పవన్ కళ్యాణ్ గారిని మోసం చేయకుండా సీట్లు ఇచ్చుంటే ఈ రోజు జనసేన పరిస్థితి వచ్చేది కాదు. ఏమండి డిబేట్ లో నేను పార్టిసిపేట్ చేయలేను సార్. రఫీ గారు, రాజేష్ గారు మీకు రఫీ గారు, నమస్కారం. పర్లేదు ఒక్క నిమిషం. నేను ఏమడుగుతున్నాను, ఇది ఒక సరోజ ఇష్యూ కాదండి. సుగుణ గారు కూడా ఉన్నారు, ఒక మహిళగా సుగుణ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుందనే కదా ఇది. రేపు మీకు నష్టం కదా. నేనేమంటున్నా రఫీ గారు, మీ కూటమి లక్ష్యం ఏంటి? వ్యక్తిగత మీటింగ్ కాదు ఇది. ఏదో కులానికి అన్యాయం జరిగిందని చెప్పి కూర్చోబెట్టి మమ్మల్ని ప్రేక్షకుల కింద కూర్చోబెడతారా? ఏదో ఒక ఇష్యూ ఉండాలా మాట్లాడటానికి. ఒకటి రఫీ గారు, ఇది కూటమికి నష్టం కదా అంటున్నాను. తీసుకోవాలా? రఫీ గారు, కూటమికి నష్టం కదా అని అంటున్నాను. మిమ్మల్ని మాట్లాడదు నేను అట్లా మీరు గంట సేపు మాట్లాడండి. మీరు మాట్లాడండి, చాలాసేపు మాట్లాడండి. నన్ను పూర్తి చేయనివ్వండి. నేను రాజేష్ గారు, నేను మీతో మాట్లాడలా. రాజేష్ గారు వాళ్ళిద్దరితో మాట్లాడించుకోండి. మా ముగ్గురిని ఎలిమినేట్ చేసేయండి. కూటమి గారు నమస్తే. రఫీ గారు, కూటమిలో వచ్చిన సమస్యనే ఇదండి. కూటమి సార్, కూటమిలో వచ్చిన సమస్యనే ఇది. వాళ్ళిద్దరితో మాట్లాడిస్తూ ఏం కూటమి ఇది? అదే వచ్చే సమస్య. అధ్యక్షులేమో అందరం కలిసి వెళ్ళాలి. వైసీపీ ఎందుకు, టీడీపీ ఎందుకు? వాళ్ళిద్దరితో మాట్లాడించండి. నేను అదే అంటున్నాను రఫీ గారు, ఇది మీ అందరి సమస్య. ఇది ఏమండి ఎంతసేపు సమస్య ఉంటుంది. ఇది మీ అందరి సమస్య. బాబు గారు ఏమో చెప్తున్నారు ప్లీజ్. ఒకసారి రఫీ గారు ప్లీజ్, మీ దగ్గర ఫైనల్ గా వస్తారు. రఫీ గారు బాబు గారు ఏమో చెప్తున్నారు. ఫైనల్ గా వస్తారండి. సమయం లేదు ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. సార్ ఇప్పుడు రాజేష్ గారు నమస్తే. డిస్కషన్. బాబు గారు మాట్లాడండి. మీతో మాట్లాడడం మీ చేత కాకుండా వెళ్ళిపోవచ్చు. ఆమె జరిగింది అన్యాయం. మీరు మాట్లాడే దగ్గర మీకు ఆన్సర్ లేదు మీ దగ్గర అంటే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. బాబు గారు విషయం చెప్పండి. మా దగ్గర అయితే ఆమెకు జరిగిన అన్యాయం మీద నా దగ్గర అయితే ఆన్సర్ లేదండి. ఆమె ఎవరు? మీ కూటమే కదా. నా దగ్గర ఆన్సర్ లేదండి. నేను కూర్చొని ఏం చేయలేను. బాబు గారు ఏమో చెప్తున్నారు, ఫైనల్ గా చెప్తున్నారు. బాబు గారు ప్లీజ్ ఒకసారి కంటిన్యూ చేయండి మీరు. సార్ ఒకటి, ఇప్పుడు సరోజ గారు ఏవైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో వాటికన్నా మిత్రపక్షంగా రఫీ గారు అలా రియాక్ట్ అవ్వడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఆవిడ చేస్తున్న మాటల కన్నా జరిగే డ్యామేజ్ కన్నా ఈయన రియాక్ట్ అయ్యే విధానం మీద డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అర్థం చేసుకొని నేను డెఫినెట్ గా ఇది కంప్లైంట్ చేస్తాను. డెఫినెట్ గా నేను అదే అంటున్నా. డిబేట్ లోకి వచ్చినప్పుడు రకరకాల ఇష్యూస్ వస్తాయి, పాపప్ అవుతాయి. మనం ఏదైతే టాపిక్ అనుకున్నా ఆ టాపిక్ మీద డిస్కషన్ నడవదు. ఒకసారి అనుకోకుండా స్పాంటేనియస్ గా వస్తుంటే వాటి మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. బాబు గారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం కదా, వార్తలు ఏ రకంగా వస్తున్నాయో. సార్ సహజంగానే ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి అంత ఒత్తిడి లేదు సార్, ఎందుకంటే వాళ్ళు కోల్పోయింది కేవలం 31 సీట్లే. కానీ ఇక్కడ జనసేన పార్టీకి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. మేము ఆ ఒత్తిడిని భరిస్తున్నాం, సమాధానం చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వీలైనంత మందిని కలుస్తున్నారు, పిలుస్తున్నారు, వాదారుస్తున్నారు, వాళ్ళకి మంచి చెడ్డ చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్. ఏదో రాత్రి అంతా సర్దుమణిపోవాలంటే అయిపోదు కదా. రేపు పొద్దున సరోజ గారు ఇప్పుడు ఈ రోజు అసంతృప్తి చెందొచ్చు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫోన్ చేసి రామ్మకు మాట్లాడదాం అని చెప్పి పిలవచ్చు. దానికోసం వెయిట్ చేయాలి. సయ్యద్ రఫీ గారు అలా రియాక్ట్ అవ్వడం, అసహనం వ్యక్తపరచడం మాత్రం నిజంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందండి. రఫీ గారికి, అదేవిధంగా రఘునాథ్ బాబు గారికి అండ్ బాబు గారికి, సమస్య గారికి, సరోజ గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ఏపీలో ఏదైతే ఉందో అవి కూటమిలో నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నుంచి కావచ్చు, అదేవిధంగా జనసేన నుంచి కూడా కావచ్చు, టికెట్స్ మాకు కేటాయించకపోవడము, అంటే కావాలని కేటాయించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది. మరి పార్టీ అధ్యక్షులు వాళ్ళని పిలిచి మాట్లాడబోతున్నారా ఏంటి? మరి కూటమి లక్ష్యము ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ మరి ఇక్కడ కింది స్థాయిలో మాత్రం ఈ స్థాయిలో నిరసన తెలుపుతున్నప్పుడు మరి ఏ స్థాయి, ఏ రకంగా మరి ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అరవించంత మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.